ప్రియులారా, అందరికి వందనాలు. పరిశుద్ధ గ్రంథములో ఒక్క వచనం చదువుకొని అందులో నుండి 10 సంగతులను ధ్యానం చేద్దాం. ఆమోసు గ్రంథం పేజ్ నంబర్ 757, పేజ్ నంబర్ 757. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. ఆమోసు 4:12. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఇంగ్లీష్ బైబిల్లో మీ దేవుని కలుసుకొనుటకై సిద్ధపడుడి. మన అంశము సిద్ధపాటు జీవితం, ప్రిపేర్డ్ లైఫ్. సిద్ధపాటు జీవితం. ఎవరిని కలుసుకోవడానికి సిద్ధపడాలి? దేవుణ్ణి. అవునా? కొన్నిసార్లు మనం సర్పంచ్ని కలుస్తాం, ఆ సిద్ధపాటు వేరు. అవునా? ఎమ్మెల్యేని కలుస్తాం, ఆ సిద్ధపాటు వేరు. ఎంపీని కలుస్తాం, ఆ సిద్ధపాటు వేరు. మీరు ఎప్పుడైనా సీఎంని కలిశారా? కలిసిన వారు చేయి చూపించండి. సీఎంను కలవటం, ఆ సిద్ధపాటు వేరు. సీఎంని మించిన ఆయన ఎవరు? పిఎంను కలుసుకోవటం, ఆ సిద్ధపాటు వేరు. అమెరికన్ ప్రెసిడెంట్ను కలవటం, ఆ సిద్ధపాటు వేరు. ఇక దేవాది దేవుని మనం కలుసుకోవడానికి చిన్న సిద్ధపాటు కావాలన్నా, గొప్ప సిద్ధపాటు కావాలన్నా? కాబట్టి సిద్ధపాటు జీవితం దగ్గర బ్రాకెట్ ఏం రాసుకోవాలా? గొప్ప సిద్ధపాటు జీవితం. ప్రయాణాలు చేస్తుంటాం మనం, అవునా? చేస్తామా లేదా? బండి మీద ప్రయాణం, దానికి సిద్ధపాటు ఉంటుంది. ఆటోలో ప్రయాణం, దానికి ఒక సిద్ధపాటు ఉంటుంది. అవునా కదా? బస్సులో ప్రయాణం, దానికి ఒక రకమైన సిద్ధపాటు. ట్రైన్లో ప్రయాణం, దానికి ఒక సిద్ధపాటు. విమానములో ప్రయాణం, ఇక్కడిక్కడే వైజాగ్ టు కర్నూలు, కర్నూలు టు బెంగళూరు, డొమెస్టిక్ ప్రయాణాలు, ఆ సిద్ధపాటు వేరు. ఇండియా నుంచి అమెరికా కంటే ఇక్కడ నుంచి బెంగళూరు పోవాలా, బెంగళూరు నుంచి ఆమ్స్టర్డామ్ పోవాలా, ఆమ్స్టర్డామ్ నుంచి డెట్రాయిట్ పోవాలా, డెట్రాయిట్ నుంచి డెమాయిన్ సిటీకి వెళ్ళాలి. అంటే 4 విమానాలు మారాలి, అప్పుడు గమ్యం. దానికి తక్కువ సిద్ధపడాలన్నా, ఎక్కువ సిద్ధపడాలన్నా? ఏం బలకరు. తక్కువ సిద్ధపడాలన్నా, ఎక్కువ సిద్ధపడాలన్నా? ఎక్కువ సిద్ధపడాలి. మరి మనం ఎక్కడికి పోతున్నాం చెప్పండి? మనమంతా ఎక్కడికి మన ప్రయాణం? అమెరికాకా? మరి పరలోకానికి ప్రయాణం. ఒక్కసారి పోయినామంటే మళ్ళీ రాము. వస్తారా ఎవరైనా సూట్ కేసు తీసుకొని మళ్ళీ? నా వైజాగ్ నాకే కావాలా, అమ్మా బంగారు వైజాగ్ అని మళ్ళీ వస్తారా? అంతే, మళ్ళీ రాము. కాబట్టి ఇంకా బాగా సిద్ధపడాల. అవునా? కనుక ఈ రాత్రి సిద్ధపాటు జీవితంలో 2 విషయాలు. ఒకటవది, ఆ దేవుడు ఎవరు? ఆ సిద్ధపాటు, ఆ దేవుని ప్రతిరోజు కలుసుకోవడానికి, సదాకాలం ప్రభుత్వం ఉండటానికి అసలు ఆ దేవుడు ఎవరు? 5 సంగతులు అందులో చూద్దాం.
రెండవది, ఆ దేవుని కలుసుకోవటానికి ఎలా సిద్ధపడాలి, అవి కూడా 5 సంగతులు ఈ ఆమోసు గ్రంథములోనే మొదటి 5 అధ్యాయాల్లో మనము ధ్యానము చేద్దాం. చెప్తారా? ఒకటో అంశం ఏంటి? ఆ దేవుడు ఎవరు? ఏ దేవుణ్ణి అయితే మనం కలుసుకోబోతున్నామో, వింటున్నారా? ఆ దేవుడు ఎవరు అనేది బాగా అర్థం కావాలి. రెండవది, ఆ దేవుణ్ణి కలుసుకోవడానికి, సదాకాలం ఆయనతో ఉండిపోవడానికి ఎలా సిద్ధపడాలి, అక్కడ కూడా 5 సంగతులు మనము నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ గొప్ప సహాయం కోసమై కళ్ళు మూసి చేతులు జోడించుకుని ఆయన వైపు చూద్దాం. యేసయ్యా, పరలోకపు తండ్రి, ఈ రాత్రి అలసిన దేహాలతో ఉన్నాం. భౌతికంగా, మానసికంగా, మా ఉద్వేగాలలో, మా జీవితాలలో రకరకాల సమస్యల మధ్య మేము సరిగా మీ కొరకు, మిమ్మల్ని కలుసుకొనుట కొరకు, సదాకాలం మీతో ఉండుటకు, కలుసుకొనుట కొరకు మేము చాలా సిద్ధపాటులో లోపించామయ్యా. నీవెవరో ఎరగటానికి, అనుదినము నిన్ను కలుసుకోవటానికి, నిత్యము నీతో ఉండిపోవడానికి మేము ఎలా గొప్ప సిద్ధపాటు కలిగి ఉండాలో మీ గ్రంథములో ఆమోసు ప్రవక్త ద్వారా మీరు రాయించిన మాటలేంటో ధ్యానిస్తూ ఉండగా మమ్మల్ని దర్శించి మిమ్మల్ని కలుసుకున్నట్టుకు మమ్మల్ని సిద్ధపరచుదురని ఇంతవరకు మీ దాసులు హెన్రీ గారు అందించిన వర్తమానం మా హృదయాల్లో పదిలపరచి ఈ వర్తమానం ద్వారా కూడా మమ్మల్ని దర్శించుదురని మీ కరుణా హస్తాలకు అప్పగించుకొనొచ్చు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనము కలుసుకోబోతున్న, అనుదినము కలుసుకోవలసిన ఆ దేవుడెవరో 5 మాటలు చూడండి. నంబర్ 1, ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చూడండి, యెహోవా. 6వ వచనం చూడండి, యెహోవా. 9వ వచనం చూడండి, యెహోవా. అలాగున మొదటి అధ్యాయమే కాదు, 2వ అధ్యాయములో కూడా మొదటి వచనం యెహోవా, 4వ వచనం యెహోవా, 6వ వచనం యెహోవా. ప్రవక్త ఇశ్రాయేలీయులకు గుర్తు చేస్తున్నాడు, మీరు దేవుణ్ణి మర్చిపోయారు, అనుదినము ఆయన్ను కలుసుకోవడం మర్చిపోయారు, నిత్యము ఆయనతో కలిసి జీవించడం మర్చిపోతున్నారు. మీ పనులు మీకైనాయి, మీ సంసారాలు మీకైనాయి, అసలు ఆ దేవుడెవరో మీరు మర్చిపోయారు అని 1వ అధ్యాయం 2వ అధ్యాయములో నంబర్ 1 ఆయన యెహోవా అని గుర్తు చేస్తున్నాడు. యెహోవా అంటే ఏంటమ్మా? హిబ్రూ భాషలో యాహ్వే అనగా ఉన్నవాడు అని అర్థం. ఉన్నవాడు అంటే 2 అర్థాలు. ఉనికిలో ఉన్నవాడు, రెండవదిగా అన్నీ ఉన్నవాడు. చెప్పండి, ఒకటవది ఏంటి? ఉనికిలో, నిత్యము ఉన్నవాడు. మీకు ఒక ప్రశ్న వేస్తాను, చెప్పాలా? పిల్లలు చెప్పాలా, పెద్దలు చెప్పాలా? అప్పుడప్పుడు ప్రశ్నలు వేస్తూ ఉంటే పిల్లలు పెద్దలు హుషారుగా ఉంటారు. నిద్రపోయేటలు కూడా ఉలిక్కిపడి లేస్తారు. నిద్రపోయేటలోనే లేపి అడగాల, ఇంకా వాళ్ళు ఇంకా హుషారెక్కుతారు. మనలో ఎవరైనా 100 ఏళ్ల క్రితం ఉన్నారా ఈ భూమి మీద? ఎవరు లేరు. ఉన్నారా? ఉంటే చేయి చూపించండి. ఎవరు లేరు. మనలో ఎవరైనా 100 ఏళ్ల తర్వాత ఉంటారా? ఏమ్మా ఉంటారా? ఏం మట్ట చూస్తున్నారు? ఉండేటట్టే ఉన్నారు మీరు. ఎవరు ఉంటారండి 100 ఏళ్ల తర్వాత? మనలో ఎవరు ఉంటారు? మధ్యలో వచ్చినాం, మధ్యలో వెళ్ళిపోతాం. కానీ దేవుడు ఎల్లప్పుడూ ఉన్నవాడు. అది ఉనికిలో ఉన్నవాడు అంటే నిత్యుడు. రెండవ అర్థము ఉన్నవాడంటే మనం అంటుంటాం కదా, ఆమెకేమి లేమ్మా దండిగా ఉంది, ఆయనకేం బాగా ఉన్నవాడు, రోజు ఒక డ్రెస్సు వేస్తాడు, సంవత్సరానికి ఒక కారు కొంటాడు, 5 ఏళ్ళకు ఒక ఇల్లు కడతాడు, ఆయనకేం బాగా చెప్పండి ఉన్నవాడు అంటే
సమృద్ధిగా ఉన్నవాడు, అన్నీ ఉన్నవాడు, కలిగి ఉన్నది ఏదియో చెప్పండి, ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన మూలముగా కలిగింది కనుక మన దేవుడు ఉన్నవాడు. కనుకనే ఏమన్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నాడలా అతడు హెడ్ మాస్టర్ని అడగవలెను అన్నాడా? ఏమన్నాడు? దేవుని ఏమ్మా ఏదైనా కొరత ఉంటే బైబిల్ చెబుతుంది, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు, తట్టుడి మీకు. అంతే. అడుగు వాటన్నిటికంటే చెప్పండి, ఊహించు వాటన్నిటికంటే చెప్పండి, అత్యధికముగా దేవా నువ్వు చేస్తావు, నీ దగ్గర ఉంది, నీ దగ్గర ఉంది, నువ్వు నాకు చేయగలవు. నాకు జ్ఞానం లేదయ్యా, నాకు జ్ఞానం దయచేయి. తెలివి లేదయ్యా, నాకు తెలివి దయచేయి. ధైర్యం లేదయ్యా, ధైర్యం దయచేయి. బలహీనపడ్డానయ్యా, బలము దయచేయి. ప్రియులారా, నంబర్ 1 ఆయన ఎవరండి? యెహోవా, ఉన్నవాడు. రెండవ పేరు చూడండి, అదే 3వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం. చదువుతారా? 11వ వచనం హుషారుగా చదవాల. కాబట్టి ప్రభువైన యెహోవా. నంబర్ 2 అడోనాయ్, ప్రభువు. ఆయన యెహోవా నంబర్ 1. రెండవ పేరేంటండి? ప్రభువైన యెహోవా, యెహోవా అడోనాయ్, ప్రభువు. కాబట్టి రాత్రి మనకు అర్థం కావాల మన దేవుడు ఎవరో. ఆయన ప్రభువు అనగా అధికారము గలవాడు. నరుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు తన అధికారాన్ని ఎలా చూపించాడో మత్తయి సువార్తకు రండి. ఆయన నరుడుగా ఈ లోకములో జన్మించి జీవించిన కాలములో తన అధికారము ఎంత గొప్పదో అక్కడ 5 సంగతులు ఆయన చెబుతున్నాడు, చూపిస్తున్నాడు తన అధికారం. నంబర్ 1 మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి 4 వచనాలలో రోగముపై అధికారం. ఏ రోగం అండి చెప్తారా? మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి 4 వచనాలు కానీ ఏ రోగము అక్కడ? బాగా చెప్పారు, అందరు చెప్పాలా మరి. బైబిల్ తీసి చూచి 8వ అధ్యాయం అనగానే కుష్ఠు రోగము. ఆయన అంటున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే. ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే, ఐ లవ్ యూ, ఐ లైక్ యూ. ఐ లవ్ యూ అని కుష్ఠరోగితో ఎవరని అంటారా అండి? యేసయ్య ఒక్కడే అన్నాడండి ప్రపంచంలో. ఐ లవ్ యూ, నీవు నాకు ఇష్టమే, నేను నిన్ను బాగు చేస్తానని క్షణములో ఆ కుష్టు వ్యాధిని బాగు చేశాడు. రోగంపై అధికారము గలవాడు మన దేవుడు. నంబర్ 2 అదే 8వ అధ్యాయం 23వ వచనము నుండి 27వ వచనం వరకు ఏం కనబడుతుంది అక్కడ చెప్తారా? తుఫాను, సృష్టి, ప్రకృతి మీద అధికారం గలవాడు. గాలి సముద్రము రేగింది, అయ్యో మేము మునిగిపోతున్నామయ్యా, నశించిపోతున్నామయ్యా అన్నప్పుడు అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడతారు అని గాలిని సముద్రాన్ని ఏం చేసినాడండి ఆయన? గద్దింపగా మిక్కిలి నింబలమాయ. నంబర్ 1 చెప్పండి, ఆయన రోగంపై అధికారము గలవాడు. నంబర్ 2 ప్రకృతిపై, సృష్టిపై అధికారము గలవాడు. ఎంత అధికారం గలవాడండి మన దేవుడు. ఏ దేవుని మనం పూజించేది, సేవించేది, ఆరాధించేది, కలుసుకుపోయేది మనకు తెలియకపోతే ఎలా సిద్ధపడతాము? వెళ్ళేది అమెరికా అని నీకు తెలుసు, ఎంత సిద్ధపడాలి? అడుగు అడుగున సిద్ధపడాలి. అప్పుడు సాఫీగా ప్రయాణం సాగుతుంది, గమ్యం చేరుకుంటాం. అడిగడిగి తెలుసుకోవాలి. ప్రియులారా, 1వదిగా రోగముపై, 2వదిగా సృష్టిపై లేక ప్రకృతిపై, 3వదిగా చూడండి అదే 8వ అధ్యాయం 28వ వచనం నుండి 34వ వచనం వరకు ఎవరు కనపడతారు అక్కడ? దయ్యం పట్టినవాడు, డీమన్ పొజెస్డ్. ఒక దయ్యము కాదు, సేన, వేల దయ్యాలతో నిండి మనశ్శాంతి లేదండి. కుటుంబములో శాంతి లేదు, గ్రామములో శాంతి లేదు,
దెకపొలిలో శాంతి సమాధానం లేదు. మొత్తము గందరగోళంగా ఉంది ఆ ప్రాంతమంతా. ఆ ఒక్క వ్యక్తి ద్వారా యేసయ్య అక్కడికి వచ్చి దయ్యములు పట్టిన వాడిని ఏం చేసినాడండి? విడిపించాడు. కాబట్టి దయ్యములపై అధికారము కలవాడు. ఎన్నైనా ఇప్పటికీ 3 దయ్యాలపై. నీలో ఏ దయ్యం ఉందో నాకు తెలియదు, అయ్యా ఈ దయ్యము నన్ను వేధిస్తుంది, యేసయ్యను కలుసుకో, దయ్యాన్ని వెళ్ళగొడతాడో. ఇక 4వ అధికారం అదే మత్తయి సువార్త 9వ అధ్యాయములో ఆయనకు భూమి మీద అధికారం ఉందంట. 6వ వచనం చదువుతారా? పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్యునికి, చెప్పండి, అధికారం. పాపాలు క్షమించటానికి ఆయనకు మాత్రమే అధికారం. ఎందుకు? ఆయన పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపము ఎరుగనివాడు. గనుక పాపాలు క్షమించటానికి ఆయనకు మాత్రమే అధికారం ఉంది. పాప క్షమాపణపై అధికారము గలవాడు. నంబర్ 5 అదే మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనము నుండి 28వ వచనం వరకు, 18 నుంచి 26 వరకు అక్కడేముంది? ఒక కుమార్తె ఏమైంది? చచ్చిపోయింది. యేసయ్య ఏం చేసినాడు? చిన్నదానా లెము అని లేపి కూర్చోబెట్టాడా. ఆ బిడ్డ లేచింది. ఆ చిన్నది లేచెను. నిద్ర నుంచి లేచినట్టుగా చావు నుంచి లేచెను. మరణంపై అధికారము గలవాడు. చిన్నదాన్ని లేపడమే కాదు, చచ్చి సమాధి అయిన కుళ్ళిపోయిన లాజరును కూడా లేపాడు. అసలు ఆయనే చనిపోయి, ఆయనే సమాధి చేయబడి, ఆయనే తిరిగి లేచాడు. మరణంపై అధికారము గలవాడు. కాబట్టి ప్రభువు అయిన యెహోవా అనగా సర్వాధికారము కలిగిన యెహోవా. ఈ రాత్రి అర్థమైందా? ఈ యెహోవా ఎంత గొప్ప దేవుడో. 2 సంగతులు మనం చూచాం. ఒకటవది ఏంటండి? యెహోవా. 2వ పేరు ప్రభువైన యెహోవా. 3వ పేరు చూడండి, 13వ వచనం, 3:13. ప్రభువును, దేవుడును, సైన్యములకు అధిపతియునగు యెహోవా. అక్కడ దేవుడును హెబ్రీ బైబిల్లో ఇలోహిం అని రాయబడింది. అనగా సర్వశక్తిమంతుడైన యెహోవా. 1వది యెహోవా, 2వది ప్రభువైన యెహోవా, 3వది సర్వశక్తిమంతుడైన యెహోవా. ఎలోహిం, జెహోవా ఎలోహిం. సర్వశక్తిమంతుడు, సర్వాధికారము గలవాడు మాత్రమే కాదు, చేయడానికి ఆయన దగ్గర ఏముందండి? సర్వశక్తి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అధికారం ఉంది కానీ ఏమి లేదు, ఒక్క శాసనము కూడా శక్తి లేరు కొంతమందికి. ఈయన అధికారము గలవాడు ప్లస్ శక్తి గలవాడు. ఆయనే చెప్పాడు చూడండి, ఆదికాండము గ్రంథం 17వ అధ్యాయములో 17వ అధ్యాయం 1వ వచనం, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను, చెప్పండి, సర్వశక్తి గల దేవుడను. అబ్బా, సర్వశక్తి గల దేవుడను. ఎందుకు అనుమానిస్తావు అబ్రాము? నీవు వృద్ధాప్యములో ఉన్నా, నీ భార్య వృద్ధాప్యములో ఉన్నా, బలము ఒడిగిపోయినా, గర్భము ధరించటానికి శక్తి లేకపోయినా, శక్తి ఇవ్వగల సర్వశక్తిమంతుడను నమ్ము. మీదటికి ఈ కాలానికి నీకు ఒక కుమారుడు కలుగుతాడా? నేను ఎవరనుకుంటున్నావు? ఎలోహిం, సర్వశక్తి గల దేవుడను అని ఆయన చెప్పాడండి. ఈ రాత్రి నీ సమస్య ఏంటి? ఎందుకు అంత దిగాలు పడ్డావు? దేవుడు చేతగాని వాడా? మా సంఘానికి కొత్తగా ఒక అమ్మాయి వచ్చిందండి, చాలా చక్కగా ఉంటుంది, సునీత. దగ్గరికి వచ్చి అంకుల్ అనింది. ఏరా అన్నాను. పెళ్ళై 15 ఏళ్ళు అయింది అంకుల్.
పిల్లలు లేరు అంకుల్, ప్రార్థన చేయండి అంకుల్. ఇదిగో ఈయనే నా పెనిమిటి, నా భర్త సత్యం, ప్రార్థన చేయండి అంకుల్. చేస్తామమ్మా, రెగ్యులర్గా వస్తుండు ప్రార్థనకి, కలిసి ప్రార్థన చేద్దాం. మన దేవుడు సర్వశక్తిమంతుడు. ప్రార్థిస్తుండగా మరుసటి సంవత్సరమే దేవుడు కుమారుణ్ణి ఇచ్చాడు. మళ్ళీ సంవత్సరానికి మరొక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆశ్చర్యం. ఇంకొక ఆమె 18 సంవత్సరాలుగా పిల్లలు లేరండి. మందిరానికి వచ్చి అడుగుతుంది. మరి ప్రార్థన చేస్తుండగా, ఆమె కూడా ప్రార్థనకు వస్తుండగా, భార్యాభర్తలు ఆల్ నైట్ ప్రేయర్కి అటెండ్ అవుతూ అందరం ప్రార్థిస్తుండగా మరుసటి సంవత్సరం ఒక పాప పుట్టింది. ఆ పాపకి మా చర్చి పేరు పెట్టుకున్నారండి. మా చర్చి పేరు అగాపే, అగాపే అని పేరు పెట్టుకున్నారు. మన దేవుడు సర్వశక్తి మంతుడు. బలహీనతలో ఉన్నానయ్యా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింప చేయుమయా. ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహించేయుమ. అయ్యా, ఎండిపోయినానయ్యా, నా బలం ఒడిగిపోతుందయ్యా. నీవు సర్వశక్తిమంతుడవయ్యా. నాలో జీవము, ఉజ్జీవము, పునరుజ్జీవము కలిగించయ్యా. విశ్వసిద్దాం, ఆధారపడుదాం. ఆయన ఎలోహిం, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. 3 మాటలు చెప్పుకున్నాం. చెప్తారా? ఒకటవది ఏంటి? యెహోవా. రెండవ మాట ప్రభువైన యెహోవా. మూడవ మాట ఎలోహిముగా ఉన్న యెహోవా. ఇక 4వ మాట చూడండి, అదే 13వ వచనం. ప్రభువును దేవుడును, చెప్పండి, సైన్యములకు అధిపతియునగు యెహోవా. ఇది 4వ పేరు. జెహోవా సెబావత్ అంటారు హెబ్రీ భాషలో. జెహోవా సెబావత్, సైన్యములకు అధిపతియునగు యెహోవా. మన దేవుని సైన్యాలకు ఆయనే అధిపతి. ఏంటి ఆ సైన్యాలు? ఒక 5 సైన్యాలు చూడండి. నంబర్ 1 ఆకాశ సైన్యము. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనం చదువుతారా హుషారుగా? ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 19వ వచనం. ఇంత టైం పట్టుతుందా మీకు? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 19వ వచనం తీయడానికి మళ్ళా చదవమంటే అందరూ చదువుతారు. మరి రోషం వస్తే మరి తట్టుకోలేరు. చెప్పండి. 4వ అధ్యాయం 19వ వచనం. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యము. సూర్య చంద్ర నక్షత్రాలకు పెట్టబడిన పేరేంటండి? ఆకాశ సైన్యం. ఎవరు ఈ ఆకాశ సైన్యాన్ని అంతా మెయింటైన్ చేసేది బాబు? అమ్మా, ఎవరు? చంద్రబాబు నాయుడా, మోడీనా, ట్రంపా? వాళ్ళ చేత ఎక్కడవుతుంది? సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను, గ్రహాలు, నెబ్యూలా, పాలపుంత, కోటాను కోట్ల నక్షత్రాలు. ఒక్కొక్క నక్షత్రం భూమి కంటే చిన్నదా పెద్దదా? చెప్పండి విద్యార్థులు. ఎంతో పెద్దది. అలాంటి నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి?
లెక్కింపశక్యము కాని నక్షత్రాలు ఉన్నాయి. ఇవన్నీ ఆకాశములో వాటి వాటి కక్షల్లో ఏం చేస్తున్నాయి? తిరుగుతూనే ఉన్నాయి. సూర్యుడు తిరుగుతున్నాడు, చంద్రుడు తిరుగుతున్నాడు, భూమి కూడా తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భూభ్రమణం, భూ పరిభ్రమం వలన రాత్రింబగళ్ళు ఏర్పడుతున్నాయి, ఋతువులు ఏర్పడుతున్నాయి. ఇదంతా మెయింటైన్ చేసేది ఎవరు? మన చేతికి మెయింటైన్ చేస్తే ఈ భూమి పోయి ఎప్పుడో కొట్టుకోండి అంగారకుని. అవునా కాదా? ఎన్ని యాక్సిడెంట్లు ఏటివో. ఆయన తిప్పుతున్నాడు కాబట్టి ప్రాపర్గా తిరుగుతున్నాయి. ఒకటవది ఆకాశ సైన్యం, దాన్ని మెయింటైన్ చేసేవాడు యెహోవా. ఈ సంగతి నీకు గుర్తుంటే, అయ్యా ఎంత గొప్ప దేవుడవయ్యా నీవు అని మనసారా ఆరాధించాలి, సేవించాలి. ఇశ్రాయేలులు మర్చిపోయారు. ఆమోసు గుర్తు చేస్తున్నాడు, ఇశ్రాయేలులారా, ఆ దేవుడు ఎవరో అనుకుంటున్నారు? ఆయన సైన్యములకు అధిపతియునగు యెహోవా. ఒకటవది ఆకాశ సైన్యము. రెండవది దూత సైన్యం. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 20వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 103వ కీర్తన 20వ వచనం 21వ వచనం. 21వ వచనంలో యెహోవా సైన్యం, దూతలారా అని 20లో అన్నాడు, వారికే సైన్యములారా అన్నాడు. దూత సైన్యం. పరలోకమందు దేవుని దగ్గర దూతలు ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. దేవుని దగ్గర ఎంతమంది దూతలు ఉన్నారంటే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనములో, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడెను. వారి లెక్క చదువుతారా? కోట్ల కొలదిగా ఉండెను. విన్నారా? ఎంతమంది దూతలండి? కోట్ల కొలది దూతలు. ఆ దూతలు చిన్న చిన్న దూతలు కాదు. ఒక్కొక్క దూత ఒక జెట్ ఫ్లైట్ అంతా ఉంటారు. ఒక్కొక్క దూత రెక్క ఒక కరెంటు స్తంభం అంత సైజు. ఒక్కొక్క దూత ఒక జెట్ ఫ్లైట్ సైజులో అంటున్నాడు ఒక ఖగోళ శాస్త్రవేత్త. సూపర్ టెలిస్కోప్ ద్వారా చూస్తూ ఒక గ్రహము చుట్టూ దూతలు తిరుగుతున్నారు. ఒక్కొక్క దూత సైజు జెట్ ఫ్లైట్ అంతా కనబడుతున్నారు అని గూగుల్లో తెలియబడుతూ ఉంది. అలాంటి దూతలు, ఒక్క దూత భూలోకానికి వచ్చి ఒక్క రాత్రి ఎంతమందిని చంపేశాడండి? 1,85,000 మందిని చంపాడండి. ఎంత శక్తిమంతులండి! అలాంటి దూతలకు అధిపతి ఎవరండి? యెహోవా. సైన్యములకు అధిపతి. ఒకటవది ఆకాశ సైన్యం, రెండవది దూత సైన్యం, మూడవది చూడండి ఇశ్రాయేలు సైన్యం. నిర్గమాకాండం 12వ అధ్యాయము 41వ వచనం. నిర్గమా 12:41. నిర్గమా 12:41. ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీయు. ఏ సేనలు ఇవి? ఇశ్రాయేలు సైన్యం. ఎంతమంది? దాదాపు 20 లక్షల మంది. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. కావలసినంత దేవదూతల ఆహారం, బండ నుండి కావలసినంత జలము, పూరేడు పిట్టల మాంసము. 20 లక్షల మందిని మెయింటైన్ చేసిన వాడు చూడండి. వాళ్ళ వస్త్రాలు పాతగిలలేదు, చెప్పులు తెగిపోలేదు. ఎలాంటి జీవితం అండి! ఎలాంటి దేవుడండి! ఈ దేవుడు నీకు అర్థమైతే ఎలా ఉంటుంది జీవితము? ధైర్యంగా ఉంటామా, ఉండమా? ఏం ధైర్యమో ఏమో. సొప్పకట్టలాగా దిగాలు పడి, నిన్ను చూస్తే నీ దేవుడు కొమ్మ, చెట్టు, రాయి, రప్ప అన్నట్టు అనిపిస్తుంది. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు! సైన్యములకు అధిపతి. 3 సైన్యాలను చూచాము. 4వ సైన్యం యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం చూడండి. యోవేలు
2:25. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడుతలను చదవండి, గొంగలి పురుగులను చదవండి, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము. 4వ సైన్యము మహాసైన్యం అనగా మిడతలు, గొంగలి పురుగులు, చీడ పురుగులు, పసరి పురుగులు. దేవునికి కోపం వచ్చినప్పుడు వాటిని పంపిస్తాడు. చేతికొచ్చిన పంట చెప్పండి, నోటికి రాకుండా ఆయన చేయగలడు. చేతికొచ్చిన పంట నోటికి రాకుండా చేయగలడు. ఆయన కోపపడితే నువ్వు సంపాదించిన జీతము నువ్వు అనుభవించలేవు, నీవు సంపాదించిన పంట నీవు అనుభవించలేవు. ఈరోజు 3 పూట్ల కడుపు నిండా తిన్నావంటే అది దేవుని భిక్ష. ఇంటి నిండా బియ్యం ఉన్నా నువ్వు తినాలంటే దేవుని పర్మిషను ఉండాలి. అవునా? ఒక ఆయనకు షుగర్ ఫ్యాక్టరీ ఉందంట, మనిషి కూడా ఫుల్గా షుగర్ ఉంది. ఏం లాభం? దేవుని పర్మిషన్ కావాలి. ఒక స్వీట్ తినాలంటే, ఒక మీట్ తినాలంటే. ఆరోగ్యము దేవుని భిక్ష. దేవునికి కోపం వచ్చిందా, చేతికి వచ్చిన పంట నోటికి రాకుండా చేయడానికి ఆయన దగ్గర ఏముందండి? మహా సైన్యం. 5 సైన్యాలను చూచాం. ఇక 6వ సైన్యము సంఘం అనే సైన్యం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం చూడండి. 7-9. ఇదిగో ప్రతి జనముల నుండి, ప్రతి వంశముల నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని గొప్ప సమూహము కదండి. సంఘం అనే సైన్యం. అయ్యలారా, ఈ సైన్యాలన్నిటినీ మెయింటైన్ చేస్తున్నవాడు ఎంత గొప్ప దేవుడు అండి! ఎంత గొప్ప దేవుడు! దేవా, ఇన్నిటినీ మెయింటైన్ చేస్తున్న నీవు నా దేవుడవు, నా ప్రభుడవు అని గుర్తించి ఆరాధిద్దామా, సేవిద్దామా, పూజిద్దామా? భయపడి ఆయన సన్నిధికి పరిగెత్తుకొని వేలకు వద్దామా? అవసరమైతే సెలవు పెట్టుకొని వచ్చి ఈ దేవుని గురించిన సంగతులు నేర్చుకుందామా? ప్రియులారా, 5 రకాల సైన్యాలను ఉదాహరణ కొరకు చూచాము. ఎన్నో ప్రియులారా, ఆయన సైన్యములకు అధిపతియునగు యెహోవా, జెహోవా సెబావత్. ఇది 4వ పేరు. ఇక 5వ పేరు చూడండి, ఆయన శిల్పి నిర్మాణకుడైన యెహోవా. ఆమోసు గ్రంథములో చూడండి 9వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనము. ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకొనువాడును, ఆకాశ మండలులకు భూమి అందు పునాదులు వేయువాడును ఆయనే. ఆయన పేరు యెహోవా. శిల్పి నిర్మాణకుడు. ఆకాశమందు ఏం కడుతున్నాడంటండి? మేడగదులు. తన కొరకే కాదు, ఈరోజు మన కొరకు కూడా. అవునా కాదా? యోహాను సువార్త 14వ అధ్యాయములో నేను వెళ్తున్నాను అన్నాడు యేసయ్య. చనిపోయి సమాజపడి తిరిగి లేచిన యేసయ్య. 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు. ఇంగ్లీష్ బైబిల్లో రాజభవనాలు, మ్యాన్షన్స్ కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు మ్యాన్షన్ సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు మ్యాన్షన్ సిద్ధపరిచినట్లా నేనుండు మ్యాన్షన్స్లో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును ఆ మ్యాన్షన్స్కి నేను తీసుకుని వెళ్తాను. చూసారా? మన దేవుడు ఎవరయ్యా అంటే, ఇల్లు లేని వారికి అందరికీ, ఉన్నా నీకు లేకపోయినా అందరికీ పరలోకములో ఇండ్లు. ఈ భారతదేశంలో పెద్ద ఇల్లు ఎక్కడుందండి? బొంబాయిలో ఉంది. ఎవరు కట్టించారు? అంబానీ. అబ్బా, ఇంత బాగా చెప్తున్నావరా? అంబానీ, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ. 27 అంతస్తుల బిల్డింగ్ అండి. 3 హెలికాప్టర్లు ఒకేసారి బిల్డింగ్ మీద దిగొచ్చు. అటువంటి విశాలమైన ఇల్లు. ఎన్ని అంతస్తులు? 27. ఎంతమంది ఉంటారా ఇంట్లో? 5 మందే. అత్యంత ఖరీదైన ఇల్లు.
రేపు పరలోకములో ప్రతి ఇల్లు కూడా ముఖేష్ అంబానీ ఇంటి కంటే కొన్ని కోట్ల రెట్లు విలువైన భవనాలు ఆయనే నిర్మిస్తున్నాడు. ఎవరాయన? దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడునై ఉన్నాడు. పునాదులు గల కట్టడాన్ని కడుతున్న యెహోవా. ఆ ఇల్లు వర్ణించలేమో. అయ్యలారా, అమ్మలారా, ఈ దేవుడు నీ దేవుడయ్యాడా? ఈ రక్షకుడు నీ రక్షకుడయ్యాడా? ఈ యెహోవా నీ దేవుడయ్యాడా? ఆమోస్ చెబుతున్నాడు, ఇశ్రాయేలీయులారా, ఇంత మంచి దేవుణ్ణి మీరు మర్చిపోయారే. ఇశ్రాయేలీయులారా, మీ దేవుని కలుసుకొనుటకై చెప్పండి, సిద్ధపడండి. మన దేవుడెవరో 5 మాటలు చెప్పుకున్నాం. చెప్తారా చూడకుండా? నంబర్ 1 యెహోవా, నంబర్ 2 ప్రభు అయిన యెహోవా, నంబర్ 3 ఎలోహిం అయిన యెహోవా, సర్వశక్తిమంతుడైన యెహోవా, నంబర్ 4 సైన్యములకు అధిపతియునగు యెహోవా, నంబర్ 5 శిల్పి నిర్మాణకుడునైన యెహోవా. మనందరి కొరకై స్థలాలు సిద్ధపరుస్తున్నాడు. ప్రభు తిరిగి వస్తాడు, మనలందరినీ ఆ నివాసాలకు తీసుకుని వెళ్తాడు. ఆ దినము దగ్గర పడింది. ఆయన వస్తాడు, మనం వెళ్ళిపోతాం, మన గృహాలకు మనం వెళ్ళిపోతాం. ఆ దినము దగ్గర పడింది. ఇశ్రాయేలీయులారా, ఈ దేవుని కలుసుకోవడానికి, అనుదినము ఆయనతో కలుసుకోవడానికి, నిత్యము ఆయనతో కలిసి ఉండడానికి మీరేం కావాలి చెప్పండి? సిద్ధపడండి. ఎలా సిద్ధపడాలో 5వ అధ్యాయములో ఒక 5 మాటలు చూద్దాం. చూడండి, 5వ అధ్యాయములో మొదటి సిద్ధపాటు ఏంటో చదవండి. 4వ వచనం, ఆమోసు 5:4. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన మీరు నంబర్ 1 ఆశ్రయించుట. ఇశ్రాయేలీయులారా, మీరు మొండి ప్రజలయ్యా. ఎంత చెప్పినా వినరు, నా తట్టు తిరగట్లేదు. మళ్ళీ మీకు అవకాశం ఇస్తున్నాను. నెబుకద్నెజరు చేతిలో తుక్కు కాకుండా, నాశనము చేతిలో మీరు తుక్కు కాకుండా, మీ జీవితాలు లయమైపోకుండా నన్ను ఆశ్రయించండి. ఆశ్రయించని ప్రజలు, మొండి ప్రజలు. ఎంత మొండి ప్రజలో చూస్తారా? 4వ అధ్యాయములో చూడండి, 6వ వచనములో చివరి లైన్లో, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. 8వ వచనం చివరిలో, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. 9వ వచనం చివరిలో, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. 10వ వచనం చివరిలో, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. 11వ వచనం చివరిలో, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఎన్నిసార్లు ఉంది? 5 సార్లు. ఎంత మొండి వాళ్ళో, అయినా దేవుడు ఎంత కరుణామయుడో చూడండి, మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు. ఒక అమ్మాయి 10th క్లాస్ 5 సార్లు ఫెయిల్ అయింది అనుకోండి, డాడీ ఏమంటాడు చెప్పండి? ఇంక నీ చేత కాదు, అయిపోయింది. నీకు పెళ్లి చేసి అత్తగారికి ఇంటికి పంపిస్తే సరిగ్గా సెట్ అవుతుంది. ఎందుకంటే ఎన్నిసార్లు ఫీజు కట్టాలమ్మా నీకు? 1 సారి, 2 సార్లు, 3 సార్లు, అదే గొప్ప, 4, 5. కానీ యేసయ్య అంటున్నాడు, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. రమ్మనుచున్నాడేసు ప్రభు, రయమున రండి. పిలచుచున్నాడు ప్రియమారా, రండి. రండి, నన్ను ఆశ్రయించుడి, మీరు నిత్యము బ్రతుకుతారు. ఈ రాత్రి వేళ అయ్యా, అమ్మ, యవనస్తులారా, పిల్లలు, యేసయ్య పాదాల మీద పడి, ప్రభువా నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా, పాపినైనా నన్ను క్షమించు, రక్షించయ్యా, నరకాగ్ని గుండము తప్పించునైనా
అని ప్రార్థన చేస్తావా? నీవు ఆశ్రయించి రక్షణ పొందుతావా? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావా? సరదాగా వచ్చిపోతూనే ఉంటావా? ఆశ్రయించుడి. యేసయ్య 2 రెక్కలు చాపి పిలుస్తున్నాడు. నా రెక్కల కిందికి రండి. మహోన్నతుని చాటుని నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పను. ప్రేమ రెక్కలు విప్పి ఆయన పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా రండియ్యా, రండి, రండమ్మా, రండి. పిలువబట్టి ఎన్ని సంవత్సరాలైంది? వచ్చావా? ఆశ్రయించావా? 2 కోడి పిల్లలు దిబ్బలో పురుగులు, చెత్త, చెదారం తినుకుంటా ఉన్నాయి. ఎంజాయ్ చేస్తున్నాయి దిబ్బని, చెత్తని. పైన గద్ద తిరుగుతుంది. అది పిల్లలకు తెలియదు, తల్లికి తెలుసు. తల్లికి తెలిసి 2 రెక్కలు విప్పి, పిల్లలు రండి, పిల్లలు రండి, పిల్లలు రండి, నా రెక్కల కిందికి రండి. పైన గద్ద తిరుగుతుంది అనే కేక పెడితే ఒక కోడి పిల్ల పరుగెత్తుకొని ఆ తల్లి రెక్కల కిందికి వచ్చేసింది. మీరే చెప్పండి, ఇప్పుడు ఏ కోడి పిల్ల రక్షణలో ఉంది? ఏ కోడి పిల్ల శిక్ష పొందబోతుంది? చెప్పండి. రెక్కల కింద ఉన్నది రక్షణలో ఉంది, దిబ్బలో ఉన్నది ప్రమాదములో ఉంది. ఈ రాత్రి ఒక ప్రశ్న, నీవు యేసయ్య రెక్కల కింద ఉన్నావా, లేక పాపమనే లోకమనే దిబ్బలో ఉన్నావా? తల్లి పిలుస్తుంది, రామ్మా, ఒక పిల్ల వచ్చింది, నువ్వు రానాయనా. రాదు, మొండి పిల్ల. ఏం పిల్ల అండి ఇది? మొండి పిల్ల. ఉన్నారు ఇక్కడ కూడా మొండి పిల్లలు. పిలిచి ఎంత పిలిచినారో లేదు, ఇంతలో ఒక గద్ద వచ్చి ఆ కోడి పిల్లడి ఎత్తుకుని వెళ్ళిపోయిందండి. ఒక చెట్టు మీదకి తీసుకొని వెళ్ళింది. చెట్టు కొమ్మ మీద కూర్చుంది. కాలి కింద కోడి పిల్లని పెట్టుకొని, ఎంత ముద్దుగున్నావే బిడ్డ అంటదా? పొడుస్తూ ఉందండి. పొడుస్తూ ఉంది, కళ్ళను పొడుస్తుంది, గొంతును పొడుస్తుంది. అయ్యో మమ్మీ, అయ్యో మమ్మీ, అయ్యో మమ్మీ, కేకలేస్తూ చచ్చిపోయిందండి. మీకందరికీ ఒక ప్రశ్న, రక్షించే తల్లి లేక చచ్చిందా ఇది? రక్షించే తల్లి రెక్కల కిందికి రాక చచ్చిందా? చెప్పండి. రక్షించే తల్లి రెక్కల కిందికి రాక. అమ్మా బాబు, నీవు నశించిన నరకాగ్నిగుండానికి వెళ్ళిపోతున్నావంటే రక్షకుడు లేక కాదు, రక్షకుని రెక్కల కిందికి నీవు రాక. ఈ రాత్రి అయినా వస్తావా? సువార్త నిన్న రాత్రి వినబడింది, ఈరోజు ఉదయం వినబడింది, ఈ రాత్రికి వినబడింది. నిన్న ఉదయం, నిన్న రాత్రి, ఈరోజు ఉదయం, ఈరోజు రాత్రి వింటూనే ఉన్నావు. కానీ యేసయ్య పాదాల మీద పడవే బాబు. రక్షణ ఎందుకు ఖరారు చేసుకోవు నీవు? ప్రభువా, పాపినయ్యా, నన్ను క్షమించు, నీ రక్తములో నన్ను కడుగు. చిన్న ప్రార్థన నీ గమ్యాన్ని మారుస్తుంది. 1వ సిద్ధపాటు చెప్పండి, ఆశ్రయించుడి. అలా ఆశ్రయించి రక్షణ పొందిన వారు ఉన్నారు. వారికి 2వ సిద్ధపాటు ఏంటో చూడండి. 5వ అధ్యాయము 14 వచ్చి చదువుతారా? 14. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచిపెట్టండి. 2వ సిద్ధపాటు ఏంటండి? కీడు ఉంది లోకములో బాబు, వద్దు. పాపమనే కీడు వద్దు. ఇంతవరకు ఆ పాపములో ఉన్నావు, ఇక వద్దు వద్దు వద్దు. దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టండి అని ఆమోసు ప్రవక్త చెబితే, పౌలు క్రొత్త నిబంధనలో సీరియస్గా ఏం చెబుతాడో చూడండి. కొలసై పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము, కావున భూమి మీదనున్న మీ అవయములను, అనగా
జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను చెప్పండి విడిచిపెట్టండి అని అక్కడ ఆయన చెబితే పౌలు అంటున్నాడు విడిచిపెట్టడమే కాదు, ఒక్కొక్క కీడును, ఒక్కొక్క పాపమును ఏ కనికరము లేకుండా ఏం చేయాలండి? చంపాలి. ఎందుకు? పాపము పాము లాంటిది. చెప్పండి, పాపము పాము లాంటిది. చంపకపోతే అది నీకు కాటు వేసి నిన్ను కాటికి పంపిస్తుంది. పాలు పోసి పెంచితే కాటు వేసి కాటికి పంపిస్తుంది. తెలుసు నీకు అది పాపమని, కానీ విడిచిపెట్టడం లేదో. 2024 దాటింది, 25 వరకు మోసుకొని వచ్చినావు, మెడకేసుకొని తిరుగుతున్నావు. జనవరి దాటింది, ఫిబ్రవరి కూడా వచ్చింది, మెడకేసుకొని తిరుగుతున్నావు. పాపం అనే పామును పాలు పోసి పెంచుతున్నావు. ఒకరోజు కాటు వేస్తుంది, నీ జీవితము, నీ సంసారము పాడైపోతుంది. వద్దు, పాపము వద్దండి. అతిక్రమను దాచిపెట్టువాడు వర్తిల్లడు. వాటిని ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెడతానయ్యా. ఆ సినిమాలు వద్దు, ఆ సిగరెట్లు వద్దు, ఆ పోకిరి చేష్టలు వద్దు, ఆ పోకిరి బొమ్మలు వద్దు, సెల్ ఫోన్లో పిచ్చి పిచ్చి టెక్స్ట్ మెసేజ్ వద్దు, వాట్సాప్లో చెడ్డ చెడ్డ బొమ్మలు వద్దు, యూట్యూబ్లో తిక్క తిక్క బొమ్మలు, నగ్న చిత్రాలు వద్దు. నిన్ను, నీ శీలాన్ని, నీ సాక్ష్యాన్ని, నీ కుటుంబాన్ని, నీ సేవను భగ్నపరచి పాడు చేసి కాటు వేసి కాటికి పంపించి ఆ పాపం వద్దు. ఒప్పుకో, విడిచిపెట్టు. దేవుడు చెబుతున్నాడు విడిచిపెట్టండి, చంపివేయండి. చంపకపోతే ఒకరోజు అది నిన్ను చంపుతుంది. మీకు ఒక సంగతి తెలుసునా? పాపాన్ని చంపకపోతే జీవితంలో నెమ్మది ఉండదు అంటే ఉండదు. బైబిల్లో ఒక మాట ఉంది, దుష్టులకు నెమ్మది ఉండదు. దుష్టులకు నెమ్మది ఉండదు. పాపం చేసేవారికి నెమ్మది ఉండదు. అది పాము. ఒక ఇల్లు చాలా బాగుందండి. నేను దాదాపు 45 ఏళ్ల క్రితం ఒక చిన్న స్కూల్లో టీచర్గా పనిచేసేవాడిని. ఆ రోజు స్కూల్కి వెళ్తే పిల్లలే లేరు, ఒక్కడు లేడు. ఏదైనా పిల్లలు ఎక్కడ పోయినారని బెత్తం తీసుకొని ఊర్లోకి పోతే పిల్లలంతా కోడి పిల్లలాగా కుప్పేసుకుని కూర్చున్నారని ఒక చోట. ఏరా బడికి రాకుండా అందరు ఇక్కడ ఉన్నారంటే, సార్ రెడ్డమ్మ ఇంట్లోకి పెద్ద నాగుబాంబు పోయింది సార్, రాత్రి పోయిందంట. ఎప్పుడు పోయింది? రాత్రి పోతే రెడ్డమ్మ రెడ్డి పిల్లలు ఇల్లు వదిలేసి బయటకు వచ్చి కూర్చున్నారండి. ఇంట్లో సోఫాలు ఉన్నాయి, మంచాలు ఉన్నాయి, మంచి మంచి పరుపులు ఉన్నాయి, రెఫ్రిజిరేటర్లు ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయి. అనుభవించకుండా ఎక్కడున్నారు ఇప్పుడు? బయటకు వచ్చారు. ఎందుకు చెప్పండి? ఇంట్లో ఏముంది? పాము ఉన్నంత కాలము నువ్వు అనుభవించలేవు జీవితాన్ని, నెమ్మది అనుభవించలేవు. అప్పుడు అన్నాను, 2 దోమతెర కర్రలు తీసుకురండి అన్నారు. ఏం సార్ చంపుతావా అన్నారు. పాములు చంపడం అంటే నాకు చాలా ఇష్టం అంటే, అవునా సార్ అని 2 కర్రలు తెచ్చారు. ఒక కర్ర నా చేతిలో పెట్టుకున్నాను. ఒక కర్రతో ఎవరైనా లోపలికి వెళ్ళి శబ్దం చేయండి, అది బయటకు వస్తుంది అనగానే వెళ్ళి శబ్దం చేస్తే బుసలు పెట్టుకుంటూ వచ్చిందండి. బుసలు పెట్టుకుంటూ వస్తా ఉంది. కర్ర తీసుకొని కొడితే మీదికు రావడానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ తల మీద కొడితే కింద పడి చచ్చిందండి. పెద్ద పాము. అమ్మయ్యా, పీడ విరిగింది అని అందరూ మూట ముళ్ళ సర్దుకొని ఇంట్లోకి పరుగో. ఎందుకు? పాము చచ్చింది. బాబు, అమ్మ, నీ పాము చచ్చిందా? చిన్న పాము నేను ఎంత కొట్టాలి? పెద్ద కర్ర. ఏంటా కర్ర? సిలువే. సిలువ నీడకురా అయ్యా. ఈ పాపము నన్ను, నా సంసారాన్ని కూలగొట్టిందయ్యా, ఒప్పుకుంటున్నానయ్యా, విడిచిపెట్టడానికి తీర్మానం చేస్తున్నానయ్యా అని యేసయ్యతో చెప్పు. సిలువను గురించిన వార్త నశించే వారికి వెరితనం, రక్షించబడతానంటది దేవుని
శక్తి అండి. ప్రియులారా, ఆశ్రయించుడి మొదటి సిద్ధపాటు. రెండవది ఏంటండి? కీడును విడిచిపెట్టండి. మూడవ సిద్ధపాటు చూడండి 14వ వచనములో, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి, చెప్పండి, మేలును వెదకండి. మూడవ సిద్ధపాటు, మేలును వెదకండి. బైబిల్లో ఎన్నో మేళ్ళు ఉన్నాయి. అదే ఒక పెద్ద ప్రసంగం. అయితే నాకు చాలా ఇష్టమైన ఒక మేలు, నేను ఇష్టపడే మేలు, నా జీవితానికి ఎంతో ఆశీర్వాదాన్ని కలిగించిన ఒక మేలు విలాప గ్రంథములో ఉంది. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం. యవ్వన కాలమున, చెప్పండి, కాడి మోయుట నరునికి మేలు. కాడి అనగానే చాలామంది సువార్త అంటారు. కరెక్టే. సువార్త కంటే ముందుగా మనమందరము ఒక కాడి మోయాలి. ఏ కాడి అంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనము. నేను సాత్వికుడను, చెప్పండి, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. కాడి అనగా నేర్చుకొనుట అనే కాడి. దానికే శిష్యరిక కాడి అంటారు. అది మనకు మేలు. ఎంత నేర్చుకుంటే అంత మేలు. చూడండి, వయస్సుతో నిమిత్తం లేదు బాబు, అమ్మా, పాప, నా వయస్సు పెద్దది, నాకు బైబిల్ అంతా తెలుసు, ఎప్పటికీ ఆ మాట అనొద్దు. మనకు బైబిల్లో మీకేమైనా వచ్చునేమో కానీ నేను యథార్థంగా ఒప్పుకుంటున్నానండి. మీ దగ్గరే కాదు, నా దేవుని ఎదుట నేను ఒప్పుకుంటుంటాను. దేవా, నీ గ్రంథములో నాకు ఏమీ తెలియదయ్యా. ఏబిసిడీలు కూడా నాకు సరిగా రావు. అవి కూడా పలక మీద దిద్దుకుంటున్నానయ్యా. జీవిత పాఠాలు, జీవన పాఠాలు, ఉద్యోగ పాఠాలు, సంసార పాఠాలు, సేవా పాఠాలు ఎన్నో నేర్చుకోవాలయ్యా. సిలబస్ అంతా పెండింగ్ ఉందయ్యా, నాకు నేర్చుకొనుడి. దేవుని వాక్యాన్ని ఎంత నేర్చుకుంటే మన ప్రాణాలు అంత విశ్రాంతిగా ఉంటాయండి. ఏమ్మా, మీ ప్రాణం విశ్రాంతిగా ఉందా? బాబు, నీ ప్రాణం విశ్రాంతిగా ఉందా? ఆయన అంటున్నాడు, ఏలయనగా నా కాడి సులువు, నా భారము తేలిక. నీ జీవితము తేలికగా ఉందా? బరువుగా ఉందా? బరువెక్కిపోయిందా? దేవా, బరువెక్కిన బ్రతుకుదయ్యా, నా జీవితాన్ని తేలిక చేయయ్యా. ఎప్పుడు తేలిక అవుతుందంటే, గ్రంథము తీసుకో, పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ తెరువు, చదువు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నడును. అతడు చేయునదంతయు సఫలమగును. కావాలమ్మా బాబు, గ్రంథం చదవక ఎంతకాలమైంది? చదివారా ఈరోజు? వద్దులే, చేయొద్దు. రోజుకి ఎన్ని పూట్ల తింటాము? 3 పూట్ల. మళ్ళీ సాయంకాలం ఒకటి ఉంటుంది, స్నాక్స్ ఏమంటారు? స్నాక్స్. మళ్ళీ టీ. అంటే ఎన్నిసార్లు అయ్యా? 4 సార్లు తింటాము. అధ్యాయాలు మాత్రము ఒక్క అధ్యాయం కూడా చదవము. కడుపుకేమో 4 పూటల 4 తెల్లెలు. ఆత్మకి ఎండబెడతావు, చదవవు. ఒక అధ్యాయం చదవడానికి ఎంత టైం పడుతుందండి? ఒక 5 నిమిషాలు. 2 అధ్యాయాలు 10 నిమిషాలు. 3 అధ్యాయాలు చెప్పండి 15 నిమిషాలు. 4 అధ్యాయాలు ఒక 20 నిమిషాలు. నీకు జీవితంలో దేవుడు నీకు 24 గంటలు ఇస్తే, దేవా, నీ కోసం 20 నిమిషాలని ఒక 4 అధ్యాయాలు చదవలేవా నీవు? అంత కష్టమైందా దేవుని వాక్యం అంటే? జీవితం ఎలా సఫలమవుతుంది? ప్రియులారా,
శ్రేష్టమైనది వాక్యము. ప్రభువా, ఈ కాడి నేను మోస్తానయ్యా, నీ గ్రంథాన్ని చదువుతానయ్యా. రోజుకు 3 అధ్యాయాలు, ఆదివారము 5 అధ్యాయాలు చదివి సంవత్సరానికి ఒకసారి బైబిలు ముగిస్తానయ్యా అని మాట ఈరోజే ప్రారంభించు. మళ్ళీ ఫిబ్రవరి 14 తారీఖు అంతా బైబిల్ ముగించు. టేస్ట్ తెలుస్తుంది, బలము వస్తుంది, నీ ప్రాణానికి విశ్రాంతి కలుగుతుంది. 1వదిగా ఆశ్రయించుట, 2వదిగా కీడు విడుచుట, 3వదిగా మేలు వెదకుట. ఇక 4వదిగా చూడండి, 5వ అధ్యాయము, 5వ అధ్యాయం చదువుతారా? 5వ అధ్యాయములో 4వ సిద్ధపాటు 15 వచ్చి చదువుతారా? 5:15 కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయమును స్థిరపరచండి. 4వది న్యాయమును స్థిరపరచండి. అదే మాట 24వ వచనంలో చూడండి, నీళ్లు పారినట్టుగా చెప్పండి న్యాయము జరుగనీయుడి. 4వ సిద్ధపాటు న్యాయాన్ని జరిగించండి, న్యాయాన్ని ప్రవహింపనీయండి. మీకు అందరికి ఒక ప్రశ్న వేస్తాను, చెప్పాలి. లోకములో న్యాయం ఉందా, అన్యాయం ఉందా? వెరీ గుడ్. సంఘములో న్యాయం ఉందా, అన్యాయం ఉందా? దానికి నూరే తెలుసలేదు చూడండి. సరే, నీ కుటుంబములో న్యాయం ఎక్కువ ఉందా, అన్యాయం ఎక్కువ ఉందా? కుటుంబాన్ని కూడా పక్కన పెడదాం. నీ వ్యక్తిగత జీవితంలో న్యాయం ఎక్కువ ఉందా, అన్యాయం ఎక్కువ ఉందా? టెస్ట్ చేసుకుందామా ఇప్పుడు? పరిశుద్ధ గ్రంథములో 5 న్యాయాలు చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 6వ అధ్యాయములో 5 న్యాయాలు చెప్పబడ్డాయి. దేవుని ప్రజలముగా ఈ న్యాయాలు మన జీవితంలో ఉండాలి. అది మంచి సిద్ధపాటు. ప్రభువును ఎదుర్కోవడానికి, బహుమానాలు పొందటానికి, ప్రతిఫలాలు పొందటానికి, అధికారం పొందటానికి, మెప్పు పొందటానికి, గొప్ప గొప్ప బహుమతులు పరలోకములో పొందటానికి ఈ న్యాయపు చిట్ట దేవుడు చూడబోతున్నాడు. 5 రకాల న్యాయాలు. నంబర్ 1 చూడండి, 6వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? 6:1 పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే లేక న్యాయమే. ధర్మమే. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షించండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది. పిల్లలారా, నంబర్ 1 పిల్లలకు న్యాయం. ఉన్నారా పిల్లలు ఇక్కడ? తల్లిదండ్రులకు లోబడుతున్నారా? విధేయులవుతున్నారా? 2వ వచనములో నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సావగొట్టుము. అంతేనా? నిజంగానా? మరి సన్మానిస్తున్నారా, సావగొడుతున్నారా? సన్మానించారా మీ తల్లిని? మీ తండ్రిని సన్మానిస్తారా? సన్మానిస్తే ఏం జరుగుతుందంట? అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగదువు, నిండు జీవితాన్ని అనుభవిస్తావు. పిల్లలు, మీ తల్లిదండ్రులను ప్రేమించండి, గౌరవించండి. వారు మీ కొరకు ఎంత కష్టపడతారమ్మా, ఎంత నలిగిపోతుంటారు బిడ్డలు. ఆ తల్లికి బాధ పెట్టొద్దునేవో, ఆ తండ్రిని బాధ పెట్టొద్దు, అవిధేయుడు కావద్దు, అవమానపరచవద్దు. సన్మానించు, లోబడు, విధేయుడవు కా. నీ బ్రతుకు ధన్యమవుతుంది. నమ్మండి మాట, యథార్థమండి ఇది. 100కి 100 మేము 7 మందివి పిల్లలం, 7 మందివి. మా నాన్న మా అమ్మ మంచం పట్టినప్పుడు, రోగులైనప్పుడు
ఆ 7 మందిలో ఎక్కువ నేను శ్రద్ధ తీసుకున్నాను, ప్రేమించినాను, గౌరవించినాను, సన్మానించినాను, పరామర్శించినాను. వారి మరణం వరకు దగ్గర ఉండి వారికి పరిచర్య చేసినాను. 7 మందిలో దేవుడు నన్ను అత్యధికంగా ఆశీర్వదించాడు. దేవుడు బాకీ ఉండేవాడు కాదు. ఆ తల్లిదండ్రులు మన కొరకు ఎంత ప్రయాసపడ్డారండి. దేవుని తర్వాత తల్లిదండ్రులే కదా. నంబర్ 1 పిల్లలకు న్యాయం. నంబర్ 2 చూడండి, 4వ వచనం, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. 2వది తల్లిదండ్రులకు న్యాయం. బోధలో పెంచండి. పెంచుతున్నామా? భోజనములో పెంచుతాం. తినరా, తిను, ఇంకా తిను. క్యారియర్ నిండా ఫుడ్ పెట్టి మళ్ళీ ఏమంటారు సాయంకాలం తినడానికి ఏంటి? మళ్ళీ చెప్పండి. స్నాక్స్, మంచి నీళ్ళు. అబ్బా తినరా, తిను. బస్ స్టాండ్లో ఒక ఆయన వాళ్ళ కొడుకును సాగనంపడానికి వచ్చాడు. పిల్లోడు బస్సులో కూర్చున్నాడు. ఈ తండ్రి అంటున్నాడు, బాగా తినరా అంటున్నాడు. వాడు అప్పటికే సీట్ నిండా ఉన్నాడు. బస్సు కదిలిపోతా ఉంటే పోయి అక్కడ ఆగింది. మళ్ళీ పోయి బాగా తినరా అంటున్నాడు. మళ్ళీ బస్సు కదిలి కొంచెం దూరం పోయి మళ్ళీ ఆగితే మళ్ళీ పోయి బాగా తినరా అంటున్నాడు. నేను గమనిస్తూనే ఉన్నాను. ఏం సార్ 3 సార్లు బాగా తినరా, బాగా తినరా, బాగా తినరా అంటివి, బాగా చదువురా అని ఒకసారి కూడా అనకపోతే కదా అంటే, అవును సార్ అని తలగిక్కుంటాడు. మొత్తానికి పిల్లోడు పాస్ అయినాడంటే 2 పోయినాడంట. ఎన్ని పోయినాడు? ఇంకా బోడు. తల్లిదండ్రులు భోజనం పెడుతున్నారు కానీ బోధ ఏది? సెక్యులర్ ఎడ్యుకేషన్ ఉంది కానీ భక్తి జీవితం ఏది? బైబిల్ బోధలో వారు పెరుగుతున్నారా? కొంతమంది ఇండ్లకి వెళ్తే ఆ ఏం పిల్లలు వందనాలు కూడా చెప్పనీకి రాదండి వాళ్ళకి. ప్రార్థన చేద్దాము నాన్న అంటే మోకరించడానికి రాదండి వాళ్ళకి. తల్లిదండ్రులారా ఏమి నేర్పిస్తున్నాం మన పిల్లలకి? చేతుల్లో బైబిల్ ఉండదండి. ఏమి నేర్పించాము? ఎంత వాక్యం నేర్పించాము మన పిల్లలకు? ఎన్ని కడత వాక్యాలు నేర్పించాము? రైమ్స్ మాత్రం చెప్పమంటే చెప్తుంటాడు వాడు. పుసి క్యాట్ అని చెప్తాడు. రెయిన్ గో అవే. ఇంకేంటి చెప్పండి? ట్వింకిల్, ఆ ట్వింకిల్ అంటాడు, ఆ టెంకాయలు అంటుంటాడు. దాన్ని మురిసిపోతూ ఉంటాం, వీడు బాలు అంటున్నాడు టెంకాయలని. రైమ్స్ చెప్పినాడు మా వాడు, 10 చెప్తాడు. ఒక కడత వాక్యం చెప్పరా అంటే ఒకటి రాదు. ఏమి నేర్పిస్తున్నాము? ఏం మురిసిపోతున్నాం? ప్రియులారా, పిల్లలకు న్యాయం చేయండి. ఒకసారి నా సెల్ ఫోన్కి మెసేజ్ వచ్చింది, డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడని. ఏంట్రా, ఎవరి డాక్టరు అని చూస్తే నాకు తెలిసిన డాక్టరే. పెళ్ళై 1 రోజులైంది అంతే. పరిగెత్తి నేను నా భార్య వెళ్ళాము. ఏంటక్క ఏమైంది వాడికి అని అడిగితే తల్లి అంటుంది, వాడికి సమస్యలు వస్తే తట్టుకోలేడు నాయన, తట్టుకోలేడు అన్నయ్య. ఏదో కష్టం వచ్చింది సంసారంలోనో ఉద్యోగంలోనో. వాడు MBBS MS, భార్య MBBS MS, కానీ సమస్యలకు తట్టుకోలేక పాయిజన్ తాగి చచ్చిపోయినాడు. నేను ఆ తల్లితో అన్నాను, ఏమక్క MBBS MS చదివాడు, చాలా సంతోషం, కానీ ఎప్పుడైనా చేతికి బైబిల్ ఇచ్చి చదువుకోరా అని చెప్పావా అని అడిగానండి. ఆ తల్లి అంటుంది, ఆ పని అన్నా నేను చెయ్యింది. ఆ పని చేసింటే వాడు బ్రతికేవాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించాను. బాధలలో అది నెమ్మదినిస్తుందండి. సరదా కాదు బైబిల్ అంటే. జీవితానికి నెమ్మదిస్తుంది, సమస్యల్లో ఆదరిస్తుంది. ఏ గ్రంథము ఇవ్వదు ఆదరణ. అనాటమీ చెప్పదు, ఫిజియాలజీ చెప్పదు, మైక్రోబయాలజీ చెప్పదు, బయోకెమిస్ట్రీ చెప్పదు, ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్ చెప్పదు, మిడ్ వైఫరీ చెప్పదు.
ఎకనమిక్ చెప్పదు, ఫిలాసఫీ చెప్పదు, నెమ్మది ఇవ్వదు, ఆదరణ ఇవ్వదు. ఒకే ఒక గ్రంథం నీ జీవితానికి ఆదరణ ఇచ్చేది. దట్ ఈస్ ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబిల్. ప్రియులారా, పిల్లలకు న్యాయం, రెండవది తల్లిదండ్రులకు న్యాయం, మూడవది పనివారికి న్యాయం. 6వ అధ్యాయం 5వ వచనం, దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి. మనుషులకు సంతోషపెట్టు వారు చేయనట్లు కాక, కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించచ్చు. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా మీ పనులు చేయండి. పాచి పనులు కానీ, టీచర్ పని కానీ, హెచ్ఎం పని కానీ, నర్సు పని కానీ, బ్యాంకు పని కానీ, లెక్చరర్ పని కానీ, అది దేవునికి నేను చేస్తున్నాను అని న్యాయంగా చెయ్యండి. అంత జీతం తీసుకున్నప్పుడు ఆ జీతానికి తగినంత పని చేస్తున్నామా? న్యాయం జరుగుతుందా మన విద్యార్థులకు? మన ఆఫీసుకు వచ్చిపోయే వారికి నీ ద్వారా నీ ఆఫీసులో న్యాయం జరుగుతుందా? నీ విద్యార్థులకు నీ ద్వారా న్యాయం జరిగిందా? పాఠాలు చెప్పావా, పేపర్లు దిద్దావా, మార్కులు వేసావా, లేక ఒట్టి మార్కులు వేసి పంపిస్తున్నావా? ఒక టీచర్ ఉండేవాడంట, బజ్జీలు తినాలనిపించినప్పుడు అంత పరీక్ష పెడతాడంట. బజ్జీలు తినాలనిపించినప్పుడు అంతా ఏం పెడతాడు? పరీక్ష పెడితే పిల్లలు పేపర్లన్నీ ఇస్తారు. సాయంత్రం అవి తీసుకుని పోయి ఆ బజ్జీలు అంగట్లో ఇస్తే పోట్లాడు ఇన్ని బజ్జీలు కట్టిస్తాడు, పోయి ఇంటికి పోయి తింటాడు. ఇలాంటి వారు కూడా లేరా? మన ద్వారా న్యాయం జరుగుతుందా? మొన్న ఒక పాప అంటుంది, అంకుల్ ఆ యూనివర్సిటీలో కోరి కోరి చేరాను, బాగా చెప్తారు కదా అని. ఒక ప్రొఫెసర్ ఉన్నాడు, ఒక్క క్లాసు చెప్పదు అంకుల్, ఒక్క లెసన్ పూర్తి చేయలేదు అంకుల్, సిలబసే పూర్తి చేయలేదు అంకుల్, పరీక్షలు దగ్గర పడినాయి సార్, క్లాస్ చెప్పండి అంటే మళ్ళీ అడిగితే తోకకు వస్తానంట. మళ్ళీ అడిగితే తోక అంటే తెలుసా? ఉన్నాయా తోకలు మీకు? తోకకు వస్తా అన్నాడంట. ఇంకా పాప సైలెంట్ అయిపోయింది. నేను అన్నాను, ఎవరమ్మా ప్రొఫెసరు అంటే ఏమంటుంది తెలుసునా? మీ క్రిస్టియనే ఉంటుంది. ఏమంటుంది? మీ క్రిస్టియనే, మీ క్రిస్టియనే. 1,75,000 జీతం తీసుకుంటాడు, ఒక్క పాఠం చెప్పాడు. ఎంత అవమానం అండి! దేవుని ప్రజలు ఎంత బాగా చెప్పాలా? ఎంత అన్యాయం చేస్తున్నాడు పిల్లలకి. దేవుని నియమానికి ఎంత అవమానం తెస్తున్నాడు. ప్రియులారా, పిల్లలకు న్యాయం, రెండవది తల్లిదండ్రులకు న్యాయం, మూడవది పనివారికి న్యాయం, నాలుగవది చూడండి 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం, 5:22, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు తిరుగుబాటు చేయండి. ఏమంటున్నారు? మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఇది స్త్రీలకు న్యాయం. ఏమ్మా లోబడుతున్నారా? కొంతమంది లోబడరు, గుసపెడతారు, గసపెడతారు, ఆయాసపడతా ఉంటారు, ఓర్చుకోలేరు, సహించలేరు. మొన్న బస్ స్టాండ్లో ఒక టీచర్ కనపడినాడు. ఎక్కడికయ్యా? హైదరాబాద్కా అన్న. కాదు అన్నాడు. కడపకా అన్న. కాదు అన్నాడు. మరి మధ్యరాత్రి బస్ స్టాండ్లో ఏం చేస్తున్నావు అంటే ఇంటికి పోతే తలకాయ నొప్పి సార్ అంటున్నాడు. ఏమి అంటే తలకాయ తింటుందంట. ఎవరు? భార్య. నస పెడుతుంది, బుస పెడుతుంది, ఆయాస పెడుతుంది, నన్ను బతకనియదు, తట్టుకోలేక తాగేది నేర్చుకున్నా అంటున్నాడండి. తల్లులారా, స్త్రీలారా, కొంచెం ఓర్పు ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది. నేను నా భార్య దగ్గర ఏమి నేర్చుకున్నది తెలుసా? నేను బాగా నేర్చుకున్నది ఏంటంటే లోబడ్డం. ఆమె ఎంత మేధావి తెలుసా? ఎంఎస్సి, ఎంఫిల్, పిహెచ్డి ఫిజిక్స్లో అండి.
బైబిల్ ఆమెకు తెలిసినంత ఆమెకు తెలిసిన బైబిల్లో నాకు సగం కూడా తెలియదు. అంత చక్కగా చెబుతుంది. పిల్లల్ని అంత చక్కగా పెంచింది, తన జీవితాన్ని అలా కట్టుకుంది. దేన్ని బట్టి కూడా అతిశయించకుండా లోబడటం. ఒక విశ్వాసి దేవునికి ఇలా లోబడాలేమో కదా అనేది నా భార్య దగ్గర నేను నేర్చుకున్నానండి. సహించటం అంటే నేర్చుకున్నానండి. నేను మూర్ఖంగా మాట్లాడినప్పుడు ఆమె మూర్ఖంగా మాట్లాడకుండా సహించడం అంటే ఏంటో నేర్చుకున్నాను. తద్వారా ఆమెను ఇంకా గౌరవించడం నేర్చుకున్నాను. లోబడండి, సమస్యలు ఉంటాయి, ఓర్చుకుందాము. అన్నిటికీ పేర్లు పెట్టకండి. దేవా, ఓర్చుకున్నటకు యజమానుని గౌరవించుటకు, శారావలే యజమానుని గౌరవించుటకు నాకు నేర్పించయ్యా. ఏ స్త్రీ అయితే భర్తకు లోబడుతుందో ఆ ఇంట్లో చిన్న పరలోకాన్ని చూడొచ్చు. మా ఇల్లు చిన్న పరలోకం. షరతు లేకుండా లోబడదాం, అడుగుదాం ప్రభువును. ప్రభు యొక్క న్యాయము, ధర్మం ఇది. ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడేది నేర్చుకుందాము. మనం ఎంతో ప్రజ్ఞ కలిగి ఉండొచ్చును, కానీ పై వ్యక్తి మనతో ఏదైనా చెప్పినప్పుడు లోబడ్డమే మంచిది. ఆ సమయానికి అలా లోబడాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు కలిసి ఉన్నప్పుడు 7 సార్లు నేను 10th క్లాస్ పిల్లలకి పబ్లిక్ ఎగ్జామ్స్కి ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ఇచ్చాను. మా ఇంటి వాళ్ళకు కూడా తెలియదు, నా స్కూల్ వాళ్ళకు కూడా తెలియదు. అంత కాన్ఫిడెన్షియల్గా. అంత స్టఫ్ ఉందని పేపర్ సెట్టింగ్ గవర్నమెంట్ నాకు అప్పగించినప్పుడు చేస్తున్నాను. ఒకరోజు నేను క్లాస్ చెప్తుండగా డిఓ క్లాస్లోకి వచ్చాడు. ఆయన డిఓ అని కూడా నాకు తెలియదు. ఎవరో పెద్ద ఆయన కదా అని 2 సార్ అని పిలిచాను. రావడంతో నా పిల్లని లేపి క్వశ్చన్ అడిగినాడు. ఆ పాప ఏం చెప్పలే. రెండవ పాపని చెప్పలే. మూడో పాపని ఏం చెప్పలే. నా మీద కోపడ్డాడు. నేను చేతులు కట్టుకొని సైలెంట్గా ఉన్నాను అంతే. సారీ సార్ అన్నాను అంతే. తర్వాత వెళ్ళి అటెండెన్స్ రిజిస్టర్లో నా పేరు కింద క్వాలిఫికేషన్ చూశాడు. చూసి ఈ టీచర్ ఎవరంటే, ఇప్పుడే ఆ టీచర్ని తిట్టినారు కదా, ఆ టీచరే ఈ టీచర్ అన్నాడు. అవునా, ఈ టీచర్ నేను తిట్టింది? ఈయన మంచి టీచర్ అండి అని ఆ హెడ్ మాస్టర్ చెబుతున్నాడు. చాలా పేరుంది ఆయనకి. పిల్లలు భయపడి మీకు ఆన్సర్ చెప్పలేదు, కానీ చాలా బాగా చెప్తాడు, స్టేట్ లెవెల్లో చెప్తా ఉంటాడు అన్నప్పుడు అంత పెద్ద డిఓ నా దగ్గరకు వచ్చి, సారీ సార్, తొందరపడి మిమ్మల్ని అన్నాడు. ముందు నేనేం చేశాను? విధేయత చూపించాను. పెద్ద ఆయన కదా, అననీలే, ఏం తప్పు? జీతం ఇచ్చేవాడు ఆఫీసర్, అనని ఒక మాట, అవసరమైతే కొట్టని, చంపబట్టి చల్లుమని, ఏం తప్పు ఉందండి? ఒక పెద్దవాడు గద్దించడం తప్ప, నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం అంటాడు దావీదు. ఒక మాట అనకూడదు, అలా ఎప్పటికి ఉండకూడదు. కనుక స్త్రీలకు న్యాయం, విధేయత అనే న్యాయం. ఇక ముగిస్తాను. పురుషులకు న్యాయం. 25వ వచనం. తప్పించుకున్నామని అనుకుంటున్నారా? పురుషులారా, మీరును మీ భార్యలను చితకబాదండి. అంతేనా? ఏముంది? చదవండి. మీరును మీ భార్యలను, అందరూ చదవాలా?
ప్రేమించండి. పురుషులారా ఒక్కసారి నాకెళ్ళి చూడండి. మీ తల్లి తర్వాత మీకు ఎక్కువ సేవ చేసింది ఎవరు? యథార్థంగా చెప్పాలా, దేవుడు చూస్తున్నాడు. మీ తల్లి తర్వాత మీకు ఎక్కువ సేవ చేసింది ఎవరు? మీ భార్యనే కాదా? కొట్టొచ్చునా మరి ఆమెను? తిట్టొచ్చునా? తల్లి లాంటిది కాదా? నా తల్లి తర్వాత నాకు ఎక్కువ సేవ చేసింది నా భార్య. నేను ఎన్నడూ కొట్టలేదు, తిట్టలేదు, నిష్ఠూర పెట్టలేదు. 33 సంవత్సరాలైంది పెళ్ళయి. భార్యని ప్రేమించితే ఇంటిలో పరలోకాన్ని చూడొచ్చు. మినీ హెవెన్ మన సంసారంలో చూడొచ్చు అండి. ఎంత పరిచర్య చేస్తారండి భార్యలు. అందరికంటే ముందు నిద్ర లేచేది ఎవరు? భార్యనే. ఎంత బాగా ఒప్పుకుంటారు. చప్పట్లు కొట్టండి అక్కడ అన్నోళ్ళకి, కొట్టండి. అన్న ఒప్పుకుంటున్నాడు. అందరికంటే ముందు నిద్ర లేచేది భార్య, అందరి తర్వాత పడుకుండేది భార్య. నువ్వేమి పేపర్ చూసుకుంటా, అవునా, టీవీ చూసుకుంటా ఉంటావు. నువ్వు డ్యూటీకి పోయి వస్తావు, ఆడ సంచి పడేస్తావు, సోఫా మీద కూర్చుంటావు, టీవీ చూస్తూ ఉంటావు. ఈమె నీతో పాటు డ్యూటీ చేసి వస్తుంది. ఈమె సంచి పడేసి ఆమె సోఫా దగ్గర కూర్చోదు. ఏం చేస్తుంది? పోయి టీ చేస్తుంది, టీ తెచ్చేస్తుంది, పాత్రలు దుమ్ముకుంటుంది, మళ్ళీ అన్నం పప్పు చేస్తుంది, మళ్ళీ నీకు వడ్డిస్తుంది, మళ్ళీ ఆ గిన్నెలన్నీ కడుక్కుంటుంది, పిల్లలకు వడ్డిస్తుంది, వాళ్ళ గిన్నెలు కడుక్కుంటుంది. మీరంతా పడుకుంటే గురకలు పెడుతుంటే రేపు ఉదయానికి కూరగాయలు తరుక్కుంటూ ఉంటుంది. అందరూ పడుకున్నాక పడుకుంటుంది. ఎంత సేవ అండి. ఇలాంటి భార్యలను కొట్టడం న్యాయమా? నీ చేతిలో ఒక బాలుని, ఒక బాలికను, ఒక అమ్మాయిని, ఒక అబ్బాయిని నీ చేతిలో పెట్టడానికి గర్భాన్ని ధరిస్తుంది, నవమాసాలు మోస్తుంది, కష్టపడి కంటది, తిని తినక పోషిస్తుంది, పెంచి పెద్ద చేస్తుంది. ఎన్ని తిప్పలు పడుతుందో ఈ భార్య. ఆ భార్యనా నీవు నిష్ఠూర పెట్టేది న్యాయమా? ఇది ధర్మమా? ఇది క్రీస్తు మనల్ని ఎంత ప్రేమించాడో భార్యను అలా ప్రేమించండి. మీ ఇంట్లో పరలోకాన్ని చూస్తారు. మన ఇంట్లో పరలోకాన్ని చూడడానికి 2 తాళపు చెవులు. పరలోకపు ఐశ్వర్యాన్ని ప్రపంచం చూడడానికి, ఐశ్వర్యం అనే ధనాగారం తెరవటానికి దేవాది దేవుడు మనకిచ్చిన తాళపు చెవి ప్రేమ, ఆమెకిచ్చిన తాళపు చెవి విధేయత. 2 తాళపు చెవులు ఉపయోగించి బీరువా తెరవండి. సంసార బీరువా ఐశ్వర్యం ఉంది, ప్రపంచము ధన్యమవుతుంది. సియోనులో నుండి యెహోవా మిమ్మును ఆశీర్వదించును. ప్రియులారా, పురుషులకు న్యాయం. మీ భార్యను ప్రేమించండి. పేతురు ఒక 2 అడుగులు ముందుకేసి మీ భార్యలను మీరు సన్మానించండి. నిజంగా సన్మానానికి ఫస్ట్ వ్యక్తి యోగ్యురాలు మన ఇంట్లో ఎవరంటే భార్యనే. ఆమెనే సాటి అండి. తల్లి తర్వాత తల్లి ఆమె, తల్లి తర్వాత తల్లి, తల్లి తర్వాత తల్లి లాంటిది భార్య తప్ప మరొక చోటు ఎవరికి రాదో. నీ సమాధి వరకు నీకు వెంట ఉండేది ఎవరండి? నీ భార్య. అందరూ విడిచిపెడతారు. ఎంత సేవ చేస్తుంది. ఎన్నడా భార్యను నిష్ఠూర పెట్టకండి. ప్రేమించండి, సన్మానించండి, ఇంటిని చిన్న పరలోకంగా మార్చుకోండి. ఇశ్రాయేలీయులారా, న్యాయమును జరిగించండి, న్యాయమును ప్రవహింపనీయండి. 3 నిమిషాలు ఉంది. 5వ మాట చెప్పి ముగిస్తాను. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయములో మొదటి సిద్ధపాటు ఆశ్రయించుడి, 2వ సిద్ధపాటు కీడును విడిచిపెట్టండి, 3వ సిద్ధపాటు మేలును వెదకండి, 4వ సిద్ధపాటు న్యాయమును స్థిరపరచండి, ప్రవహింపనీయండి, 5వ సిద్ధపాటు 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహం వలె నీతిని చెప్పండి ప్రవహింపనీయండి. నీతిని ప్రవహింపనీయండి. నీతికి సిననిమ్ పర్యాయ పదము
పరిశుద్ధత అని కూడా చెప్పుకోవడంలో నష్టము లేదు. మన జీవితాలలో పరిశుద్ధత ప్రవహించాలి. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా మనం ఉండాలంటే కడుగబడిన పాత్రగా ఉండాలి. పరలోకపు యజమానుడు ఈ ప్రపంచంలో పాత్రలు వెతుకుతున్నాడు. ఈ గిన్నెలు కడిగే వాళ్ళు 3 రకాలండి. గిన్నెలు కడిగే వాళ్ళు ఎన్ని రకాలు? 3 రకాలు. మొదటి రకం ఏంటంటే ఉదరబదర కడుగుతారు. ఏం పోదు, అంతట్టే ఉంటుంది మట్టు. బాగా కడుగుతారా మీరు పిల్లలు? కడుగుతారా? ఉదరబదర కడుగుతారు. ఇది మొదటి రకం. రెండవ రకము ఎక్కడ మట్టు లేకుండా నీట్గా కడుగుతారు. ఇది రెండవ రకం. ఇక మూడవ రకం వాళ్ళు ఉన్నారు చూసారా? ఇసుకేస్తారు, బూడిదేస్తారు, టెంకాయ పీసేస్తారు. తోమితే అది నిగ్గలాడుతుంది. 3 గిన్నెలు, 3 రకాల గిన్నెలు. నీకే ఆకలి అవుతుంది, ఏ గిన్నె తీసుకుంటావు? నిగలగలాడే గిన్నె తీసుకుంటావు. పరలోకపు యజమానుడు కూడా అంతే. సియోనులో, గలిలయలో, బేతేలులో నిగనిగలాడుతున్న పాత్ర ఎవరో, ఆ పరిశుద్ధమైన పాత్ర ఎవరు అని పరలోకం నుండి దేవుడు చూచినప్పుడు ఆయన కంట నీవు పన్నాడు అనుకోండి, ఈ పాత్ర నేను వాడుకుంటాను అని ఆయన తన చేతిలోనికి తీసుకున్నప్పుడు అది ఎంత ధన్యత. ఆయన చేతుల్లో మనం పరిశుద్ధమైన పాత్రలుగా వాడబోట ఎంత భాగ్యమో. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కలుసుకొనుటకై సిద్ధపడండి. ఆ దేవుడెవరో 5 మాటలు చూచాం. ఆ దేవుణ్ణి కలుసుకొనుటకు ఎలా సిద్ధపడాలో 5 సిద్ధపాట్లు చూచాము. ఈ వాక్య కాంతిలో పరీక్షించుకుందామా?